వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక ఈ వారంలో జరిగిన పొలిటికల్ అంశాలపై వి ప్రకాష్ గారు విశ్లేషిస్తారు. ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్. ఓవరాల్గా స్లీపర్ బస్సు ప్రమాదం చూశారు కదా సార్, హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తున్న క్రమంలో. సో ప్రమాదం జరగడం కావచ్చు, 19 మంది సజీవ దహనం అయిపోయిన ఘటన గతంలో మహబూబ్ నగర్లో కూడా జరిగింది, ఇప్పుడు ఇక్కడ. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? చాలా దారుణం ఇది. ఇందులో డ్రైవర్ నెగ్లిజెన్స్ 100% కనబడుతున్నది. ఒకవేళ డ్రైవర్ నెగ్లిజెన్స్ ఉన్నా కూడా వాళ్ళు బయటికి వెళ్ళడానికి వాళ్ళకు బస్సులలో ఒక ప్రత్యేకమైన సౌకర్యాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ కనుక ఏదన్నా ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, డోర్స్, ఎమర్జెన్సీ డోర్స్ అవి అన్లాక్ కావాలి. అన్లాక్ అయితే ఏమైందంటే చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లాక్ పడిపోతున్నాయి. వీళ్ళు లాక్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు అతడు దొరికిండు, పారిపోయాడు. ఫస్ట్ తప్పు ఏంటంటే కామ్గా రోడ్డు మీద పోయేటోని డాష్ ఇచ్చాడు. ఎందుకు జరిగింది అది? ముఖం మీద ఏమైనా లైట్ ఫోకస్ పడ్డదా, వాడు కనబడలేదా? 2:30కు రోడ్డు మీద ఎవ్వరు ఉండరు, ఖాళీగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది రోడ్డు. అది బెంగళూరు రోడ్డు కదా, జాతీయ రహదారి కదా, ఇంకా 2 బస్సులు కూడా పోతాయి కదా పక్క నుంచి. ఆ 2 వీలర్ రోడ్ని డాష్ చేయాల్సిన అవసరమే లేదు. నిద్రమబ్బులున్నాడా ఏమైందో తెలియదు. సెకండ్, యాక్సిడెంట్ అయిందని తెలిసినాక పారిపోయే ప్రయత్నం చేసి ఇంకా అదే స్పీడ్లో 100 కిలోమీటర్ల స్పీడ్లో ర్యాష్గా డ్రైవ్ చేశాడు. దాదాపుగా 300 మీటర్లు ఆ వెహికల్ రాక్కుంటూ వెళ్ళిపోయింది. అతను చనిపోయాడు. ఆ వెహికల్లో నుంచి పెట్రోల్ లీక్ అయింది, మంటలు వచ్చినాయి. డాంబర్ రోడ్ మీద రాకుండా పోతే ఏమవుతుంది? ట్యాంకు నిప్రవాలు వస్తాయి కదా, ఆ నిప్రవాలు వచ్చి పెట్రోల్ అంటుకున్నది. అట్లా అది లాక్కుంటూ పోయింది. ఎప్పుడైతే ఫ్లేమ్స్ వచ్చినాయో బస్ ఆపిండు, దిగిపోయాడు. కనీసం అన్లాక్ చేస్తానన్నా చాలామంది బతికేవాళ్ళు. ఒకతను ఎవరు ముందు డ్రైవర్ వెనకాల అద్దం బల కొట్టుకొని బయటపడ్డాడు. బయటపడి ఇంకో 2-3 బయటకు వచ్చిన తర్వాత అందరు పోయి వెనక పోయి అద్దం బల కొడితే అందులో నుంచి ఇంకో 15 మంది బయటపడ్డారు. చాలామంది 21 మంది దాకా బయటపడ్డారు. అయితే ఇందులో మనము ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యం ఏంటంటే అసలు పర్మిట్స్ అట ఎక్కడియో తీసుకుంటానట, గోవా, ఢిల్లీ ఇట్లాంటివి. నడిపేదేమో బెంగళూరు రోడ్డు. తర్వాత ఒకటే నంబరు మీద పర్మిషన్ తీసుకొని 4 బస్సులకు ఒకటే నంబర్ అంటిస్తారు ట్యాక్సీ గురించి. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది ఇదంతా. నేను అనుకుంటే ఒక 10 సార్లు పేపర్లలో వచ్చింది, అయినా పట్టించుకోరు. ఎందుకంటే మినిస్టర్ దగ్గర నుంచి ఆ కింద ఉన్న చెక్ పోస్టుల దగ్గర ఉండే వాళ్ళ దాకా ఈ ఆర్టీఐలో మొత్తం కరప్షనే ఉంది, వాళ్ళు చెక్ చేయరు. మూడోది ఏంటంటే ఈ ఫైర్ వచ్చినప్పుడు దాన్ని ఆర్పడానికి డివైజెస్ ఉంటాయి, అవి ఫలానా దగ్గర ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు ఫ్లైట్లో పోయేటప్పుడు ప్రతి ఫ్లైట్లో టేకాఫ్ అయ్యే ముందట రన్వే మీద ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ చూపెడతారు. ఒకవేళ నీళ్ళల్లో పడితే ఎట్లా బయటికి రావాలి, ఆక్సిజన్ రాకపోతే ఎట్లా మాస్క్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బస్సులో కూడా ఆ డ్రైవరో లేకుంటే అందులో ఉన్న కండక్టరో లేకుంటే ఎవరో బస్సు సంబంధించిన వ్యక్తి ఒకవేళ ఫైర్ వచ్చినప్పుడు ఇక్కడ డివైస్ ఇక్కడ ఉంది, 5-6 దిక్కులో పెట్టాలి. అవి పెట్టి దీన్ని ఆన్ చేయాలి. ఆన్ చేస్తే ఏంటంటే ఫైర్ ఆగిపోతుంది. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు డోర్ ఈ రకంగా ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ ఆటో లాక్ పడ్డా కూడా డ్రైవర్ లాక్ ఓపెన్ చేయకపోయినా ఈ జాగ్రత్తలన్నీ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డే వేస్ట్ కావద్దని నైట్ జర్నీ చేస్తారు. నైట్ జర్నీ చేసినప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచి, సేఫ్ సైడ్ తప్పనిసరి అయితే తప్ప. ఇక ఈ యాక్ట్ అంటే యాక్సిడెంట్ అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటాం, ఇవి తెలిసి రావు కదా. కానీ ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నది. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇటువంటి వాటిని మనం నివారించగలుగుతాం. ప్రభుత్వ వైఫల్యం ఉన్నది, డ్రైవర్ వైఫల్యం ఉంది, బస్సు యజమాని వైఫల్యం కూడా ఉంది. ఓకే సార్. సో కాంగ్రెస్ ప్రచార జాబితాలో దానం పేరు అంటే స్టార్ క్యాంపెయినర్గా దానం పేరు కాంగ్రెస్ ప్రకటించింది. అంటే ఖైరతాబాద్కు ఉప ఎన్నిక తప్పదని అనుకోవచ్చు సార్? 100%. అది అందరికీ తెలిసిందే కదా సార్. అంటే స్పీకర్ గారు అందరినీ డిస్క్వాలిఫై చేయకపోయినా ఆయన ఎలక్షన్ కమిషన్ రికార్డులోనే ఉన్నాడు కాబట్టి, బీఫామ్ ఇచ్చి ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి తప్పదు ఇంకా. కాబట్టి ఆయనకు మళ్ళీ ఏ పార్టీ లేదు టికెట్ ఇవ్వడానికి. బీఆర్ఎస్ వెనక్కి తీసుకోదు, మళ్ళీ కాంగ్రెసే దిక్కు. మొన్నటిదాకా కొంత రేవంత్ రెడ్డి మీద అలిగినా కూడా బయటకు వచ్చి ఏమేమో మాట్లాడినా కూడా ఇంకా వాళ్ళకి ఈయన దిక్కు, ఈయనకు ఆ పార్టీ దిక్కు. కాబట్టి ఇక ఈ రకంగానన్నా ఆయన కొంత జనం లోపల
ఆయన కొంత ఫాలోయింగ్ కూడా ఉన్నది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మున్నూరు కాపులు బీసీలలో అత్యంత ఎక్కువ జనాభా, అవును సార్ 22,000 మంది దాకా ఓటర్స్ ఉన్నారు. అవును సార్ ఆయన మున్నూరు కాపుల తర్వాతనే యాదవ్స్ జనాభా, అవును సార్ కాబట్టి దానికి ఉపయోగించుకుందాం అని చెప్పి తీసుకున్నట్టున్నారు. ఓకే సార్. అంటే మిగతా 9 మంది పరిస్థితి ఏంటి సార్? మిగతా 9 మందిని ఈ ఎలక్షన్ రిజల్ట్ ఏమొస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు స్పీకర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తాడు. ఇక్కడ స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేది ఏముండదు సార్. అందుకే ఆయన నానుస్తాడు దీన్ని, జూబ్లీస్ రిజల్ట్ వచ్చేదాకా నానుస్తాడు. కాంగ్రెస్ గెలిచింది అనుకో మళ్ళీ వాళ్ళని రిజైన్ చేయించి బై ఎలక్షన్లు తీసుకొస్తారు. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో ఇంకా లాభం లేదని చెప్పి స్పీకర్కి ఏం చెప్తారంటే వీళ్ళంతా బీఆర్ఎస్ అని చెప్పి డిక్లేర్ చేయి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయకని చెప్తారు. అది మరి అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నట్ట సార్, వాళ్ళు కాంగ్రెస్ ఉన్నట్ట? మరి అంటే టెక్నికల్ గా బీఆర్ఎస్ ఉన్నట్టే, అఫిడవిట్లు కూడా బీఆర్ఎస్ ఉండమనే ఇచ్చారు. కాబట్టి వీళ్ళు కోర్టు పోతారు. మళ్ళీ ఈ స్పీకర్ ఇచ్చిన డిసిషన్ ను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఓకే, ఛాలెంజ్ చేసినప్పుడు ఏమొస్తానో చూడాలి, అది ఎంత తొందరగా వస్తాయనేది కూడా. ఎందుకంటే మళ్ళీ కాలయాపన జరిగి ఎలక్షన్ల ముందు వచ్చింది అనుకో, కొన్నిసార్లు ఎలక్షన్ పిటిషన్స్ ఎలక్షన్ అయిన తర్వాత వస్తాయి, ఉపయోగం ఏముంటుంది? నెక్స్ట్ ఎలక్షన్లో అతను ఓడిపోతాడు లేదా గెలుస్తాడు. ముందు ఎలక్షన్లో వచ్చిన పిటిషన్ మళ్ళీ ఎలక్షన్ తర్వాత విచారించడంలో ఉపయోగం లేదు కదా. ఓవరాల్గా రేవంత్ రెడ్డి 55వ ఢిల్లీకి ఈరోజు కలుపుకుంటాయి, అంటే మొత్తం 55 సార్లు ఆయన ఢిల్లీకి పోవడం. సో మరి డిసిసి అధ్యక్షుల జాబితా కూడా అధిష్టానమే చేయాల్సిన పరిస్థితి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జాతీయ పార్టీకి ఎప్పుడైతే అధికారాన్ని అప్పచెప్పారో ఇక్కడున్న స్థానిక పార్టీని కాదని చెప్పి ప్రతిదీ కూడా ఢిల్లీ నుంచే డిసిషన్ తీసుకోవాలి. రేపు బీజేపీకి అప్పచెప్పినా ఇదే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్కి ఆల్రెడీ అప్పచెప్పారు కాబట్టి ఇప్పుడు 55వ పోయాడు ఆయన. 2 సంవత్సరాలు కూడా కాలేదు ఇంకా. అంటే సంవత్సరానికి 30 సార్లు, అంటే నెలకు 2.5-3 సార్లు పోవాల్సిన పరిస్థితి. 10 రోజులకు ఒకసారి, దాదాపు 10 రోజులకు ఒకసారి. అంటే ఇక అక్కడ నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా ఫుల్ టైం ఉన్నది, మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడే ఉంటున్నారు. అయినా కూడా మళ్ళీ అధిష్టానం చెప్పింది ఇక్కడ ఏది జరగదు. ఇప్పటివరకు చైర్మన్ పోస్టులే భర్తీ చేయలేకపోయినారు. డిసిసి అధ్యక్షుల విషయంలో కూడా పోటీలు బాగున్నాయి. కాబట్టి స్వపరిపాలన అంటే ఏందో ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు 9.5 సంవత్సరాలు ఏ ఢిల్లీ అవసరం లేకుండా కేసీఆర్ గారు పరిపాలన చేశారు. తీరా తీసుకుపోయి కాంగ్రెస్ చేతిలో పెట్టినప్పుడు తప్పదు కదా. ఇక ప్రతి చిన్నదానికి పరాధీనత అనేది ఉంటుంది. రేవంత్ రెడ్డి స్వతంత్రుడు కాదు, ఏదైనా వాళ్ళు చెప్పదు, ఆయన ఏ డిసిషన్ తీసుకోవడానికి. 42% బీసీల రిజర్వేషన్లు కూడా చర్చించే అవకాశం ఉందంట. ఏమున్నది అలా చర్చించేసేది ఏమున్నది సార్? నువ్వు రేవంత్ రెడ్డికి ఆ ఉద్దేశమే లేదు కదా. వాళ్ళతో చర్చించి రాహుల్ గాంధీతోని ప్రతిపక్షంతో, రాహుల్ గాంధీ కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విషయంలో ఆయన హామీ ఇచ్చింది కదా సార్, డిక్లేర్ చేశారు. హామీ ఇచ్చింది కానీ ఆయనకు కూడా అర్థమైంది రేవంత్ రెడ్డికి ఆ ఇంట్రెస్ట్ లేదని చెప్పి. ఎందుకంటే ఒక్కనాడన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీతో మాట్లాడనీయలేదు, మల్లికార్జున ఖర్గేతో కనీసం ఢిల్లీ లెవెల్లో మోడీ గారు దీన్ని కన్సిడర్ చేయాలని చెప్పియలేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదు కదా, లేనప్పుడు ఇక ఆయన పోయి ఢిల్లీలో దీని గురించి మాట్లాడేది ఏముంటుంది? వాళ్ళ అంతర్గత తగాదాలున్నాయి, దాని గురించి పోతుంటాడు. అంటే నిన్న మొన్న ఒక ప్రచారం జరుగుతుంది సార్, మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి ఇష్యూలో సీఎం పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావని చెప్పి చేసిన కామెంట్స్ మనం అంటే ఒక ప్రధాన దినపత్రికలో హెడ్లైన్స్లో వచ్చిన తర్వాత మల్లికార్జున ఖర్గే దాన్ని ఖండించలేదు. ఇప్పటివరకు అయితే నా నోటీస్కి రాలేదు. ఖండించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా, ఆయన అన్నది నిజమే కదా. మరి సాక్షాత్తు వాళ్ళ జాతీయ అధ్యక్షుడే అనవసరంగా మనము రేవంత్ రెడ్డికి ఇచ్చాము అని అన్నప్పుడు ఆయన విలువ ఏందో అర్థమవుతున్నది కదా, అధిష్టానం దగ్గర ఆయనకి ఎంత విలువ ఉన్నది, ఏం జరగబోతుంది అనేది. ఓకే సార్, మొత్తానికి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ప్రచార స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ పేరుంది. సో ఆయన ప్రచారానికి వస్తారని అనుకోవచ్చా సార్? అది ఖచ్చితంగా అంటే పరిస్థితిని బట్టి డిసిషన్ తీసుకుంటాడు సార్. అంటే అట్లా పేరు పెట్టారు, ఒకవేళ అనుకూల పరిస్థితి ఉన్నదని వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఉందనుకో ఆయన రావాల్సిన అవసరం లేదు సార్. ఒకవేళ లాస్ట్ మినిట్లో కొద్దిగా అటు ఇటు ఉన్నది, మనము సర్వేలలో ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయని వస్తుంది, కొద్దిగా ఎడ్జ్ రావాలి మనకు అనుకుంటే వస్తాడు ఆయన, వచ్చి రోడ్ షో చేయొచ్చు. రోడ్ షో చేస్తాను అనుకుంటున్నాను, బహిరంగ సభ పెట్టే అవకాశం ఉండకపోవచ్చు సార్. అంటే కాంగ్రెస్ బాకీ కార్డ్ అనేది బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుందా సార్ జూబ్లీహిల్స్లో? బాకీ కార్డ్ అనేది ఒక మంచి కాన్సెప్ట్ సార్. అంటే ప్రజలకు మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మీకు ఇంత బాకీ పడ్డాడు. నిన్న జాబ్ కార్డు కూడా తీసుకొచ్చారు కదా మన ఉద్యోగులు, నిరుద్యోగులు. అంటే నిరుద్యోగులు అది బీఆర్ఎస్కి చాలా ఒక కొండంత అండగా ఉంది. ఇప్పుడు అదొక పెద్ద అసెట్. ఇవాళ ఈ క్యాంపెయిన్లో నిరుద్యోగుల సపోర్టు బీఆర్ఎస్కి రావడం అనేది యాడెడ్ అడ్వాంటేజ్. అది ఇవాళ ఏ సర్వే చూసినా కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నాయి. సరే, ఒక బీసీ అభ్యర్థికి రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చినా కూడా బీసీలో నమ్మని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే
ఇప్పుడు యాదవులలో తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు ఆ, ఈ గొర్రెల పథకం అనేది కాంగ్రెస్ ఆపేసింది. అవును. అయితే సెలెక్ట్ అయిన వాళ్ళే 1,50,000 మంది ఉన్నారు. అవును. ఇది ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయ్యి ఆ 1,50,000 మందికి ప్రభుత్వము మార్జిన్ మనీ తీసుకొని ఆ స్కీమ్ని ఆపింది. సార్. ఆ కోపం ఉంది. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా ఎక్కువ మంది గ్రామాలలోకి వెళ్ళి వచ్చి వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళ అన్నదమ్ములు ఇక్కడ ఉంటారు. కాబట్టి మాకు అన్యాయం చేసింది అనే ఒక ఫీలింగు ఉన్నది వాళ్ళకి. అట్లే బీసీలలో ఎక్కువ మున్నూరు కాపులు ఉన్నారు. రైతు భరోసా, రైతు బంధు ఇవన్నీ కూడా సరిగా రావట్లేదు. కాబట్టి వాళ్ళకు కూడా యూరియా పరిస్థితి ఇదంతా కూడా గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు బీఆర్ఎస్ఏ బెటర్ అనే ఆలోచన వాళ్ళకు ఉన్నది. కాబట్టి కేవలం బీసీకి టికెట్ ఇచ్చినంత మాత్రాన బీసీలు అంతా వన్ సైడ్గా వేసే పరిస్థితి అయితే లేదు. రెండవది మైనార్టీస్ దగ్గరికి వచ్చినప్పుడు మైనార్టీస్లో నిన్న మొన్న ఒక సర్వే వచ్చింది, గ్లోబల్ కనెక్ట్ అని చెప్పి మన ఏదో పేరుతో వచ్చింది అది. అయితే వాళ్ళు చేసిన సర్వేలో కూడా ముస్లిమ్స్ చాలా వరకు కాంగ్రెస్కి అగెనిస్ట్ ఉండని వచ్చింది. అభివృద్ధిలోనేమో వాళ్ళు బీఆర్ఎస్కి ఎక్కువ మార్కులు వేశారు అభివృద్ధి చేసిన దానిలో. అవినీతిలోనేమో కాంగ్రెస్ను టార్గెట్ చేశారు సార్. తర్వాత ఎంఐఎంను కూడా అవినీతి పార్టీగా 31% ఓటర్స్ ముస్లిం ఓటర్స్ చేశారు సార్. సో ఇట్లాంటివన్నీ ఆ సర్వేలో చూసినప్పుడు ఏంటంటే మైనార్టీస్ ఇవాళ డిసెసివ్ ఫ్యాక్టర్ అని అంటాం. ఎందుకంటే 1,00,000 మంది దాకా ఆ ఓటర్స్ మైనార్టీసే ఉన్నారు. మరి వాళ్ళల్లో వన్ సైడ్ కాంగ్రెస్కు లేదు. ఇక్కడ ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ చెప్పుకుంటున్నది, కానీ బీజేపీతో ఇంటర్నల్గా వాళ్ళకి సంబంధాలు అనేది ఒక అనుమానం వ్యక్తమవుతున్నది ముస్లిం యూత్లో. ఏది ఎట్లున్నా కూడా టీఆర్ఎస్ వైపు కూడా ఈక్వల్గా ముస్లిమ్స్ మొగ్గు చూపెడుతున్నారు. దాదాపుగా 70% బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటే 30% లోపే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నట్టు ఆ సర్వే చెప్పింది. ఒకవేళ ఆ సర్వే ఫలితాలే నిజమైతే కనుక బీఆర్ఎస్ కేక్ వాక్ అవుతుంది. అంటే ఎంఐఎం అసదుద్దీన్ చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా జూబ్లీహిల్స్లో అది పూర్తి స్థాయిలో ఎంఐఎం మాట వినే పరిస్థితి లేదంటారా? అంటే 2-3 సర్వేలు నేను చూశాను సార్, వాళ్ళతో కూడా మాట్లాడాను. అంటే నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. తను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడున్న యూత్కి అంత మజ్లిస్ మాట మీద అంత గౌరవం ఏం లేదు, ఆ యంగ్ జనరేషన్ వాళ్ళ ఫోల్డ్లో లేరు అని అంటున్నారు. అంటే ఇవాళ యూతే ఎక్కువ ఉన్నారు కదా. అంటే గతంలో లాగా రిలీజియస్ పీపుల్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎట్లయితే వాళ్ళు ప్రతిదీ మౌలీ సాబ్ చెప్పింది, ఓఎస్ సాబ్ చెప్పింది వింటారు. కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో ఓఎస్ గారికి అంత పట్టు ఉన్నట్టు కనబడతలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 2023లో జరిగిన వాటిల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఖాతాలో ఉంటాయి. అందులో ఒక 2 గెలవడానికి చాలా కష్టపడ్డారు. లాస్ట్ మినిట్ వరకు ఆఖరి రౌండ్ దాకా కూడా ఎవరు గెలుస్తారనే విధంగా జరిగింది పోటీ. అంటే ఎప్పటికీ పట్టు వాళ్ళది ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు. రెండవది ముస్లిమ్స్లలో కొంత బీఆర్ఎస్ పట్ల సానుకూలత వ్యక్తం కావడానికి కారణం ఏంటి అని అంటే ఈ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో షాదీ ముబారక్ అనేది వాళ్ళని అట్రాక్ట్ చేసిన ఒక పథకం. రెండవది మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ 200 స్కూల్స్ పెట్టారు మైనార్టీస్ కోసం. మంచి ర్యాంక్స్ కూడా వస్తున్నాయి వాళ్ళల్లో. ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ 10th క్వాలిఫై అయిపోయారు. సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాయి. రిజర్వేషన్ అంశం కూడా ఒకటి ఉన్నట్టు, రిజర్వేషన్, సంక్షేమ పథకం, తర్వాత వాళ్ళకు సంబంధించి హోమ్ మినిస్ట్రీ కూడా ఇచ్చారు కదా కేసీఆర్. ఇప్పుడు ఇది మొదటి ప్రభుత్వం, ముస్లిం క్యాబినెట్లో ముస్లిం లేని మొదటి ప్రభుత్వం. వీళ్ళు నిజంగానే సెక్యులర్ అయితే మరి ఎందుకు పెట్టుకోలేదు? తర్వాత ఆయన రంజాన్ పండుగ వచ్చిందంటే వాళ్ళకందరికీ కూడా దావతులు ఇవ్వడమే కాకుండా బట్టలు కూడా ఇచ్చేవాడు. ఇఫ్తార్ విందులు, ప్రతి విందుకు అటెండ్ అయ్యేవాడు. అంటే కొంత వాళ్ళకు ఆయనతో ఉన్నంత కనెక్ట్ కాంగ్రెస్తో కనబడతలేదు ఇప్పుడు. అంటే బతుకమ్మ చీరలు ఇచ్చారు, తర్వాత క్రిస్టియన్స్ కూడా ఇచ్చారు, క్రిస్మస్ వాళ్ళకి ఇచ్చేది, రంజాన్కు వీళ్ళకి ఇచ్చేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళు ఎదగడానికి చాలా ఇప్పుడు ఓవర్సీస్ స్కాలర్షిప్, చాలామంది ముస్లిమ్స్ ఓవర్సీస్ పోయి చదువుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన పథకంతో పాటు. వాటితో పాటుగా ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు అనేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కూడా చాలా బడ్జెట్ కేటాయించారు. అంటే అదివరకు ఎట్లుండేదంటే సమైక్య రాష్ట్రంలో 0.001% బడ్జెట్ కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. కేసీఆర్ గారు వచ్చాక కొంత బడ్జెట్లో చాలా పెంపుదల అనేది కనబడ్డది మనకు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కొంత ఒక 50% అయినా మొగ్గు బీఆర్ఎస్ వైపు ఉన్నదేమో అని అనిపిస్తుంది. నా సర్వేలో వచ్చింది కొంత నిజమేనా అనుకోవచ్చు. అంటే ఓవరాల్గా ముస్లిమ్స్ వన్ సైడ్ ఏం లేరు దాంట్లో, కాంగ్రెస్ కంటే ముస్లిమ్స్ లేరు, బీసీలు లేరు.
బీసీలు కూడా బీసీ క్యాండిడేట్ టికెట్ ఇచ్చారు కానీ బీసీలు అంతా వన్ సైడ్ ఏం లేరు. ఎందుకంటే కాంగ్రెస్ ఆశలు పెట్టి ఇవ్వలేకపోయింది కదా. ఇంకోటి ఏంటంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో డిస్కషన్ చాలా వీళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా రోడ్లు డెవలప్ చేసినలా, డ్రైనేజ్ డెవలప్ చేసినలా, ట్యాంకర్స్ విపరీతంగా వస్తున్నాయి ఇప్పుడు. ఏ ఏరియాలో కూడా మంచినీళ్ళు సరిగ్గా లేదు సప్లై. చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా వాళ్ళ ఇంటి ముందర టెంట్ వేసుకొని ఆనే భోజనాలు పెడతారు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు? నల్ల నీళ్ళు కొంతసేపే వస్తాయి, అది కూడా 2 రోజులకు వస్తారో 3 రోజులకు వస్తారో. ఇక వాళ్ళే ట్యాంకర్స్ బుక్ చేయాలి. ఇప్పుడు ఏమవుతున్నది, నెలకు హైదరాబాద్ సిటీలో 2 లక్షల ట్యాంకర్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అదివరకు ఒక 25,000 to 30,000 మ్యాక్సిమం అయితే ఎండాకాలంలో ఒక 50,000 ట్యాంకర్స్ బుక్ చేసుకున్నట్టు. ఇప్పుడు 2 లక్షలకు పోయింది అది. అంటే అట్లాగే వాళ్ళకుండే ఈ నగరంలో ఉండే అనేక సమస్యల్లో ప్రత్యేకంగా అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఓటింగ్లో బాగా పాల్గొంటారు. గత ఎన్నికల్లో మనం చూసినట్టయితే 70% ఓటర్స్ ఈ గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, ఇతర ప్రాంతాల నుంచే వచ్చారు. బస్తీలో ఉన్న వాళ్ళ ఓట్లు 30%. అయితే వీళ్ళకు ఒక సమస్య వస్తుంది జూబ్లీహిల్స్ ఏరియాలో. ఈ స్ట్రీట్ వెండర్స్ అంతా ఈ అపార్ట్మెంట్ల ముందే ఈ పెట్టుకోవడం, తోపుడు పనులు కానీ ఇవన్నీ కూడా అరవడము, వాళ్ళ కూరగాయలు, తర్వాత ఇవన్నీ వాళ్ళ చిరు వ్యాపారులు. ఇది ఒక నాయిస్ బాగుందాడ. అయితే ఇదంతా కూడా కొంత ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పరిష్కరిస్తలేరని చెప్పి ఇట్లా కొంత ఈ కాంగ్రెస్ మీద వ్యతిరేకత కొంత డెవలప్ అయింది అపార్ట్మెంట్ వాసుల్లో. అంటే జూబ్లీహిల్స్ మొత్తం అట్లే ఉంటుంది, ఓవర్ క్రౌడెడ్ ఉంటుంది, సందులలో కానీ రోడ్ల మీద కానీ. డ్రైనేజ్ ఇష్యూస్ అట్లే ఉన్నాయి, మంచినీటి సరఫరా సరిగా లేదు, పవర్ కట్స్ మొదలైనవి. అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా బాగున్నారు ఇక్కడ. అన్ఎంప్లాయిడ్ యూత్లో కూడా ఒక అసంతృప్తి ఉన్నది. ఆ మైనార్టీ ఆమె ఆస్మా ఆల్రెడీ నామినేషన్ వేసింది. ఇవాళ వ్యాలిడ్ అయిన నామినేషన్లు కూడా 50కి పైన ఉన్నాయి, 58తో ఉన్నాయి. మరి ఈ నామినేషన్లు ఇవన్నీ కూడా ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక విమర్శ. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నాకు, ప్రజలు ఇంత వ్యతిరేకిస్తుంటే ఓ పక్క కోదండరాం మద్దతు ఇస్తా అంటాడు, ఓ పక్కన సిపిఎం మద్దతు ఇస్తా అంటది. ఇప్పుడు సిపిఎం చెప్పుకుంటేనే మద్దతు ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రజలకు హామీలు ఇచ్చింది, అవి అమలు చేయలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నది, అయినా కూడా మేము కాంగ్రెస్కే మద్దతు ఇస్తామని వాళ్ళ జాన్ వెస్లీ గారు ఆ పార్టీ కార్యదర్శి స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు గుర్తొచ్చింది ఏంటంటే 50 ఏళ్ల కింద కర్మెల్ నాగిరెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఆయన అసెంబ్లీలో రాజీనామా చేశాడు. ఈ అసెంబ్లీ పాతకాన్ షాపు, ఈ దీనిలో మనం ముందుకు పోలేమని చెప్పేసి ఆయన రాజీనామా చేశాడు. ఆయన మాట అన్నాడు, ఈ సిపిఐ సిపిఎం అనేటి పాలక వర్గాల రైలు బండిని ఆగినప్పుడు నెడతారు, సాగినప్పుడు తిడతారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం కష్టం ఉంది కదా, నెడతారు. అంటే ఇది ఇప్పటిది కాదు మాట నేను చెప్పేది, 50 ఏళ్ళ కింద అన్నాడు ఆయన కర్మెల్ నాగిరెడ్డి. ఆయన పెద్ద నాయకుడు, వాళ్ళకు స్వాతంత్రం రాకముందు నుంచి కమ్యూనిస్ట్ నాయకుడు. అంటే పాలక వర్గాల రైలు బండిని ఆగినప్పుడు నెడతారు, సాగినప్పుడు తిడతారు. ఇది సిపిఐ సిపిఎం చేసే పని. అంటే ఇవాళ ప్రజలల్లో ఇంత వ్యతిరేకత ఉన్నది తెలిసి మీరు ప్రజల పక్షాన్ని ఉంటారా? లేకుంటే సెక్యులర్ అనే పేరు, సెక్యులర్ ఇప్పుడు ఏంది అంత, ఈ సెక్యులర్ బీఆర్ఎస్ సెక్యులర్ కాదా? సెక్యులర్కు ఇప్పుడు ఇక్కడ మత కలవలు జరుగుతున్నాయా? లేదు. ఇక్కడ బీజేపీ ఏమన్నా గెలిచేటట్టున్నదా? లేదు. ఇప్పుడు నిజంగానే బీజేపీకి వర్సెస్ కాంగ్రెస్కి పోటీ పడతారు అన్నప్పుడు, వాళ్ళిద్దరిట్లో ఎవరి మధ్యలో పోటీ ఉందన్నప్పుడు నిజంగానే మీరు సెక్యులర్ కాబట్టి కాంగ్రెస్కి ఇస్తే అర్థం ఉంది. ఇక్కడ పోటీ 2 సెక్యులర్ పార్టీల మధ్యలో ఉన్నది కదా. అవును సార్. ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు కాంగ్రెస్ మద్దతు ఇస్తావు? రెండవది, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్నది కోదండరాం. జాబ్ క్యాలెండర్ ఇచ్చి అమలు చేయలేదని నిరుద్యోగులంతా ఆందోళన చేస్తుంటే నువ్వు నిరుద్యోగుల పక్షాన ఉంటావా? మహేష్ గౌడ్ గారు వచ్చి అడిగారు కాబట్టి నేను కాంగ్రెస్ మద్దతు ఇస్తా అంటే ఇక్కడ ఎవరు పతనం అవుతారు? ఇక్కడ సిపిఎం పతనం అవుతుంది, ఇక్కడ కోదండరాంకున్న విలువ కూడా పతనం అవుతుంది. మొన్న జరిగిన బీసీ బంద్ లాగా. అంతే అంతే కదా. అంతే. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది వాళ్ళ స్టాండ్. వాళ్ళు ఇప్పటికైనా మార్చుకోవాలి, లేదా ప్రకటించిన లేదా సైలెంట్గా ఉండండి. జనంలోకి వస్తే ఇంకా మీ పరువు పోతుంది. వారిద్దరికి కూడా నా విజ్ఞప్తి అది. మీరంటే గౌరవం నాకు. పోరాడే పార్టీగా సిపిఎం అంటే గౌరవం, పోరాడే వ్యక్తిగా హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా కోదండరాం అంటే గౌరవం. ఇక మీరు మద్దతు ప్రకటించిన లేదా ఇప్పుడు వెనక్కి తీసుకోలేరు కాబట్టి మీరు సైలెంట్గా ఇళ్ళల్లో ఉండండి. మీరు వస్తే మీ పరువే పోతుంది. భవిష్యత్తులో మాలాంటి వాళ్ళకు కూడా మీ మీద గౌరవం ఉండదు. ఈ జూబ్లీహిల్స్లో వాళ్ళ ప్రభావం ఏమైనా ఉంటుందా? ఏముండదు. కానీ ఒక పార్టీగా సిపిఎంకు ఓ పేరు ఉంటుంది, ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, కొంతమంది ఫాలోయర్స్ ఉంటారు. గుడిసెలు వేయించడంలో ఇట్లాంటి వాటిలలో సమస్యల మీద పోరాడే వాళ్ళలో వాళ్ళకు పేరు కదా.
అటువంటి కొంత ఫాలోయింగ్ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ కేసేటట్టు లేరు. ఎందుకంటే ఈ మార్క్సిస్టుల స్వభావం ఏంది, పాలక పార్టీతోనే ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు. అవును, పార్టీ అంటగాగినా కూడా ప్రజల్లో అది రాదు. అవును, అరే మీరు డ్రైనేజ్ సరిగా లేదు, నీళ్ళు ఇత్తలేరు, రోడ్లు వేయలే. ఇప్పుడు 826 కోట్ల రోడ్ల పథకాన్ని ప్రకటించిండు, భూమి పూజలు కూడా చేశాడు రేవంత్ రెడ్డి. అవును, తట్టడు మనదిలే ₹1 పెట్టలేదు. ఇదే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఇవాళ షాదీ ముబారక్ ఎన్ని చెక్కులు ఇక్కడ పెండింగ్ ఉన్నాయో తెలియదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 పెళ్ళిళ్ళు అయినాయి ముస్లిమ్స్లల్లో. అన్ని చెక్కులు పెండింగ్ ఉన్నాయి. ఓకే, దాని ఇంపాక్ట్ ఉండదా? ఇళ్ళ కూడా ఉంటారు కదా కొంతమంది. తర్వాత 2 బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి, షార్ట్ లిస్ట్ అయ్యి మీకు ఇల్లు ఇస్తున్నామని టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది 3వ ఫేజ్లో. 500 మందికి షార్ట్ లిస్ట్ అనగా దావతులు చేసుకున్నారు గవర్నమెంట్ ఇల్లు ఇస్తుందని. వాళ్ళకి ఇల్లు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. షార్ట్ లిస్ట్ అనేవి అట్లే ఉన్నాయి. ఇప్పటికే ఇచ్చి ఉండాల్సింది, ఉన్నాయి కదా బయట, కఠినవి ఉన్నాయి, ఇస్తలేడు. 500 మంది షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాటి వల్ల కొంత ఎదురుగాలి తప్పదు. అంటే ఇప్పుడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అది బీజేపీకి లాభిస్తుంది అంటారా, బీఆర్ఎస్కు లాభిస్తుంది? బీఆర్ఎస్కు లాభిస్తుంది. ఎందుకంటే బీజేపీ గెలిచే పరిస్థితిలో లేదు. వాళ్ళు 4th ప్లేస్లో ఉన్నారు. ఒకవేళ 3rd ప్లేస్ అనుకోవచ్చు, మజ్లిస్ లేదు కాబట్టి. మజ్లిస్ ఉంటే మజ్లిస్ 3rd ప్లేస్. కేంద్ర మంత్రులు కూడా దిగుతున్నారు సార్ ప్రచారానికి. అంటే ఎవరు వచ్చినా కూడా గతంలో వచ్చిన ఓట్ల కంటే కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలనుకుంటారు. వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల పరిస్థితి వేరు. అప్పుడు కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలలో ఇది ఒకటి ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గెలవాలని చెప్పి, మోడీ రావాలని చెప్పి చాలామంది వేసి ఉండొచ్చు. అక్కడ పార్లమెంట్కి వచ్చినప్పుడు హిందూ ముస్లింది కొంచెం డివిజన్ కనబడుతుంది. ముస్లిమ్స్ అంతా కాంగ్రెస్ దిక్కేస్తారు, హిందువులు అంతా ఇది దిక్కేస్తారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అది ఉండదు. 2 సెక్యులర్ పార్టీలు. పోయినసారి కూడా ఇదే క్యాండిడేట్ నిలబడ్డాడు కదా. అవును సార్. అప్పుడు ఎన్నో వచ్చినాయో అంతకంటే కొద్దిగా ఎక్కువ రావడానికి ట్రై చేస్తారు. వాళ్ళు కొట్లాడాల్సింది డిపాజిట్ కోసమే తప్ప గెలుపు ఓటమిలకు వాళ్ళు అంత దూరంలో చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళు 43% మాత్రమే పోలింగ్ అయింది సార్. 49.5 పోలింగ్ అయింది. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎవరికి లాభం? అట్లా చెప్పేటట్టు ఉండదు. ఇప్పుడు పోలింగ్ పర్సెంట్ పెరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పోలింగ్ పర్సెంట్ పెరిగినా కూడా అది బీఆర్ఎస్కే లాభించే అవకాశం ఉంది. నిర్లిప్తంగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్కి వేయద్దనుకున్న వాళ్ళు కొంతమంది రాకుండా ఉండొచ్చు. బట్ ఎక్కువ మంది వచ్చారంటే అది డెఫినెట్గా యాంటీ గవర్నమెంట్ ఓటే ఉంటుంది. ఇప్పుడు నిజంగానే ఈ 2 ఏళ్లలో ఆయన ఏం బాగు చేసిండని ఎందుకు వేస్తారు? 3 సార్లు గెలిచిండు గోపీనాథ్. ఇప్పుడు ఆయన మీద సానుభూతి ఉంటుంది, చనిపోయింది అని. ఆయన వైఫ్కే టికెట్ ఇచ్చారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అవుతాయి కదా బీఆర్ఎస్కి. స్లమ్స్లలో కానీ మిడిల్ క్లాస్ జనాభా. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎక్కువ ప్రభావం చూపెట్టింది. ఎందుకంటే కొంత అభివృద్ధి అయితే ఖచ్చితంగా. పోనీ ఈయన అన్నట్టుగా హామీలు నెరవేర్చి ఇంటికి ఒత్తులం బంగారం ఇచ్చి ఒక్కొక్క మహిళకు 2,500 ఇచ్చి పెన్షన్లన్నీ 4,000 చేస్తుంటే ఇవాళ మనకు నిజంగానే కాంగ్రెస్ ఇవన్నీ చేసింది, ఓటైతే బాగున్నాయి. ఇప్పుడు నిజంగా కూడా ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా క్యాండిడేటే అసెట్. ఇప్పుడు నవీన్ యాదవ్ కాకుండా ఇంకెవరికి ఇచ్చినా మినిమం ఓట్లు కూడా వచ్చేటివి కావు. ఆయనకి ఏదో కొంత ప్రజలలో అక్కడ యూసుఫ్ కూడా, ఎర్రగడ్డ, అవన్నీ రేమంత్ నగర్ బెల్ట్, తర్వాత ఈ వెంగళరావు నగర్, ఇట్లాంటి కొన్ని వస్తాయి దాని కింద. ఇందిరానగర్, ఈ ఎల్లారెడ్డి కూడా, ఇట్లాంటి స్లమ్ అంటే బస్తీలు ఉన్న దగ్గర, తెలంగాణ బస్తీలు ఉన్న దగ్గర కొంత ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళకి. ఆ కుటుంబానికి మొదటి నుంచి కూడా ఉన్నారు కాబట్టి అంత మేరకు ఏమన్నా ఆ ఓట్లు ఏమన్నా పడితే అది ఆయనకు పడాల్సినవి తప్ప కాంగ్రెస్ పార్టీకి అయితే ఆడ పడే పరిస్థితి లేదు. అంటే ఓవరాల్గా గ్రేటర్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మరొకసారి కేసీఆర్తోనే సాధ్యమని చెప్పి జగన్ కూడా కితాబు ఇవ్వడం ఇందుకు మనం నిదర్శనం. ఎవరైనా దాన్ని కాదని లేని వాస్తవం. ఇంకెవరు కూడా అది కాదని చెప్పలేరు. అవును, కళ్ళ ముందు కనబడుతున్నది కదా. అంటే జగన్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు జూబ్లీహిల్స్లో టీడీపీ సానుభూతి పరులు ఉంటారు, అదే క్రమంలో జనసేన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళంతా మరి అగెనిస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అంటారా జగన్ కామెంట్ తర్వాత? అట్లేం ఉండదు. వాళ్ళు కూడా ఈ డెవలప్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, రాజధాని నగరం కాబట్టి వచ్చి ఉన్నవాళ్ళు, వాళ్ళందరి ఓట్లు కూడా చాలాసార్లు మనం చూసాం అవి టీఆర్ఎస్ దిక్కే ఉన్నాయి ఎక్కువగా. ఇప్పుడు క్యాండిడేట్ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ మెజారిటీ కమ్యూనిటీకి సంబంధించిన క్యాండిడేటే కాబట్టి గోపీనాథ్ 3 సార్లు గెలవడానికి, గాంధీ షేర్లింగంపల్లె 3 సార్లు గెలిచినా కూడా ఆ క్యాస్ట్ ఫ్యాక్టర్ కొంత ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా జూబ్లీహిల్స్కి సంబంధించినంతవరకు సార్, ఏపీలో కూటమి బీజేపీ, జనసేన, తర్వాత టీడీపీ, ఈ 3 కలిసి అక్కడ పోటీ చేసి అధికారంలోకి వచ్చి తెలంగాణకు వచ్చే అంశంలో జూబ్లీహిల్స్కి సంబంధించినంతవరకు
సో టీడీపీ జనసేన ఇక్కడ బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారంటారా? చేయరు. టీడీపీ అంటే నథింగ్ బట్ రేవంత్ రెడ్డి కదా. ఇక్కడ రేవంత్ రెడ్డిని మానసికంగా టీడీపీతోనే చూస్తారు సార్, భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నా కూడా. టీడీపీ పెద్దగా ఇక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమి ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఆయన టీడీపీ క్యాండిడేటే గోపీనాథ్. అక్కడ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చాడు, రెండోసారి బీఆర్ఎస్లో గెలిచాడు, మూడోసారి కూడా బీఆర్ఎస్లో గెలిచాడు. కాబట్టి ఆయనతో పాటే ఆ క్యాడర్ అంతా ఇటువైపు వచ్చేసారు. పెద్దగా టీడీపీ పర్ఫార్మెన్స్ ఏం లేదు, వాళ్ళు పోటీ కూడా పెట్టలే కదా. పెట్టలేదు. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఏమన్నా కొద్దిమంది ఉన్నా కూడా కాంగ్రెస్ దిక్కే సపోర్ట్ చేస్తారు. బీజేపీ కూడా పెద్ద స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుందని నేను అనుకోవట్లేదు. వాట్ అబౌట్ జనసేన సార్? హైదరాబాద్ జనసేన కూకట్పల్లిలో పోటీ చేసినప్పుడు అతనికి అది అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించిన పరిస్థితి ఉంది. అంటే కూకట్పల్లిలో ప్రత్యేక పరిస్థితి, ఏం ఓడించలేదు అక్కడ. అంటే సెకండ్ పొజిషన్ ఓట్లు చీల్చారు. ఇక్కడ పెద్దగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమైనా వస్తాడేమో కానీ ఇప్పుడైతే దాని ఏమి ఉండదు. ఒకవేళ వస్తే బీజేపీకి సపోర్ట్ చేస్తారా? అంటే వాళ్ళ కూటమి అక్కడ ఉన్నది, ఇక్కడ లేదు కదా. అవును, ఆయన స్ట్రాటజీ ఎట్లుంటుందో మనకేం తెలుసు, నెక్స్ట్ ఎలక్షన్ల వరకు తెలుస్తుంది. మొన్న కొండా సురేఖ ఇష్యూ, మినిస్టర్లు ఇప్పుడు జూపల్లి, సో ఆయన దగ్గర పనిచేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ 10 సంవత్సరాల పదవి ఉండగానే ఆయన విరమణ చేయడాన్ని, అదే క్రమంలో జూపల్లి ఆయన కొంత అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డాడని కంప్లైంట్ చేయడం కావచ్చు, సిఎస్కు లేఖ రాయడం, ఇదంతా ఎట్లా చూడొచ్చు? అంటే ఆయన మాటలు చూస్తే ఏంటంటే రిజ్వీ తన ఆదేశాలను పాటించలేదు అని చెప్పేసి తను అన్నాడు. అది సీరియస్ గ్రీవియన్సే కదా. ఒక మంత్రి చెప్పినప్పుడు 2-3 సార్లు లెటర్ రాసినా కూడా రిజ్వీకి మంచి పేరే ఉంది. కానీ మంత్రి గారి దగ్గర పోయి చెప్పాలి కదా, తను ఎందుకు దీన్ని కన్సిడర్ చేయట్లేదు, ఎందుకు సీఎం పంపిస్తున్నాడు అని. ఆయన అడిగిన దాన్ని పక్కకు పెట్టి ఆ సీఎం గారితో డైరెక్ట్గా యాక్సెస్ పెంచుకోవడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆయన ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా మంత్రికి జవాబుదారీ ఉండాలి కదా. మంత్రికి కోపం తెప్పించాడు ఆయన. బట్ ఆయన బయటికి పోవడానికి ఆయనకేదో 10 లక్షల ఆఫర్ ఇచ్చారు, అందుకని ఆయన ఇక్కడి నుంచి రిజైన్ వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటున్నారు చాలామంది. ఇప్పుడు దేవవ్రత్ కంటా నుండి ఇప్పుడు చనిపోయాడు ఆయన. ఆయన కూడా సిన్సియర్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్ ఉండే. ఆయన కూడా ఒక 10 ఏళ్లలోనే రిజైన్ చేసేసి వెళ్ళి ఒక స్కూల్ పెట్టుకున్నాడు ఒరిస్సాలో. వాళ్ళకు ఎందుకు రిజైన్ చేస్తారు ఏందనేది వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. బట్ ఇక్కడ మాత్రం మంత్రి గారు రిలీవ్ చేయొద్దని కూడా ఆయన లెటర్ ఇచ్చాడు, ఆయన యాక్సెప్ట్ చేయొద్దు రాజీనామాని అని కూడా. కానీ ఆయన వెళ్ళిపోయాడు. మరి కేటీఆర్ కామెంట్ ఎట్లా చూస్తాం? అదే క్రమంలో బీజేపీ లక్ష్మణ్ గారు వీళ్ళంతా కూడా మరి ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అవినీతి గురించి అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ 2 ఉంటాయి. ఇప్పుడు మంత్రి గారు హాలోగ్రామ్ ఆ ఫైల్ గురించి బాగా ఒత్తిడి చేశారు, అందులో కోట్ల అవినీతికి అవకాశం ఉంది అనేది బీఆర్ఎస్ నుంచి వచ్చింది. అవును, దాన్ని అంటే అది కూడా ఒక కారణం కావచ్చు కదా. మరి అది రేవంత్ రెడ్డి గారు తన వాళ్ళకి ఇచ్చుకోవాలని రిజ్వీ మీద ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు కదా. ఇది కొట్టేయడానికి లేదా అదే ఆ విమర్శను. జూపల్లి కృష్ణారావు ఏంటంటే ఆ ఫైల్ ఆయన నేనేమి అవినీతికి పాల్పడడానికి కాదు, ఆ ఫైల్ ఎందుకు పెండింగ్ పెట్టారు, ప్రభుత్వానికి వచ్చే 26 కోట్లు ఎంతో ఆదాయం పోతుంది కదా అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన అన్నదానిలో కూడా వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది మనకు తెలియదు, ఎంక్వైరీ జరుగుతూ తెలుస్తుంది, రివ్యూ బయటకు వచ్చి చెప్తే తెలుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు కొండా దంపతుల ఇష్యూ సమసిపోయినట్టే అనుకోవచ్చు సార్. కొండా సుష్మిత పటేల్ మరి చేసిన కామెంట్స్ కావచ్చు, అదే క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి ఇంటికి రావడం కావచ్చు, సురేఖ ఇంటికి రావడం కావచ్చు, పోలీసులు ఎందుకు వచ్చారు, తర్వాత ఆ కూతురు ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడింది, సో మరి టీపీసీసీ అధ్యక్షులు తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందరు కలిసి కొండా దంపతులను తీసుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి పోవడం, దీన్ని అంతా ఎట్లా చూడొచ్చు? ఫస్ట్ కొండా సురేఖ ఒక బీసీ సార్, రెండవది ఒక మహిళ, ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు రేవంత్ రెడ్డి. అంటే ఇది అహంకారం కాదా? అవును, నువ్వు వారెంట్ లేకుండా పోలీసుని ఎట్లా పంపుతావు? ఆమె తప్పేం చేసింది సుష్మిత పటేల్? ఆమె నిలదీసిన తప్పెట్లయితుంది? ఇప్పుడు వాళ్ళ మదర్ ఒక మంత్రి, అవును, ఇంటికి ఎట్లా వస్తారు పోలీసులు వారెంట్ లేకుండా? వచ్చి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేయవచ్చా వాళ్ళు? ఆమె నిలదీస్తే ఏం తప్పు? ఆమె నిలదీసిన తప్పు కానప్పుడు బలవంతంగా ఆమెతో అప్పాలోజీ ఎట్లా చెప్పిస్తారు ఇంటికి పిలుచుకొని? దాని మీద ఒత్తిడి ఉంది. ఇప్పుడు కొండా సురేఖ బిడ్డ తప్పు చేయనప్పుడు తల్లిపోయి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏంది? ఇది ప్రెజర్ కాదా? ఇప్పుడు అబ్బాయి మీద కేసే లేదు కదా, కార్లో కూర్చొని పోతాడు, తప్పేంది? నువ్వు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలే?
మరి ఆ సుష్మిత పటేల్ మాట అన్నది, దాని వెనకాల ముఖ్యమంత్రి సన్నిహితుడు ఉన్నాడు, గన్ను పెట్టింది ఆయనే. ఎవరు గన్ను పెట్టిండ్రు అనేది ఆ దక్కన్ సిమెంట్ ఓనర్ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిండా, ఇస్తే ఎందుకు రిజిస్టర్ చేయలే? మరి అక్కడ రోహన్ గన్ పెట్టిండా లేకుంటే సుమంత్ గన్ పెట్టిండా తెలియదు. కాబట్టి ఈ రకంగా ఒక బీసీ మహిళ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెతో క్షమాపణలు చెప్పి, తప్పు చేసింది వీళ్ళు, క్షమాపణలు చెప్పాల్సింది పోలీసులు, ఆమె నిలదీయడం కరెక్ట్. ఈమె కారులో తీసుకుపోవడం నేరం కానే కాదు, ఎందుకంటే వారెంట్ లేదు. ఒకవేళ ఉంటే అడగాల్సి ఉండే, నేరుగా పోలీసులు పోయి ఎట్లా దౌర్జన్యం చేస్తారు? అంటే ఈ విషయాలన్నీ ఎవరు చెప్పాలి సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆన్సర్ రోహిన్ రెడ్డి, తర్వాత ఓఎస్డి సుమంత్, వీళ్ళు ఏదో ఎంక్వైరీ చేయాలి కదా. దక్కన్ సిమెంట్ అతను అడిగితే చెప్తాడు కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఎవరెవరు పోయిన లోపలికి, వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకు, లైసెన్స్డ్ వెపన్ ఉందా? ప్రభుత్వం యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడమే ఇది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి, కొండా సురేఖ బీసీ కాబట్టి ఆమె మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చి తప్పైందని క్షమాపణలు చెప్పించారు. ఊకుంటారా? రేపటి రోజు అది రగులుతుంది కదా లోపల. కొండమూరులు అట్లా ఊకునే వ్యక్తి కాదు కదా. అవును, చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. అంటే బీసీల పట్ల ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందని చెప్పడానికి కొండా సురేఖది కూడా ఒక ఉదాహరణ. అదే కొండా సురేఖ గారు మేడారం టెండర్ల ఇష్యూలో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి ఆ కాంట్రాక్ట్లు తీసుకుంటున్నాడని ఆరోపణలు కూడా చేసింది కదా సార్. దాన్ని కూడా ఆరోపణ ఎందుకైతే నిజమే కదా అది. ఇప్పుడు ఎక్కడిది వదిలిపెట్టరు కదా వీళ్ళు, ఎవరికి పోతానే కాంట్రాక్టులన్నీ. ఇప్పుడు వాళ్ళది ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమె సీతక్క, అండ్ ఆమె మేడారం అనేది ఎండోమెంట్ కిందకి వస్తుంది, ఆమె ఎండోమెంట్ మినిస్టరు. అటవీ శాఖ కూడా ఆమెకే ఉన్నది. ఉన్నప్పుడు ఆమెను కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పంచుకోవడం అనేది పంపకాల సమస్య అది. బట్ ఏదున్నా కూడా జిల్లా మంత్రికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చివరికి మరి కొండా సురేఖనే క్షమాపణలు చెప్పడం కావచ్చు, ఇది టీ కప్లో తుఫాను అని అనడం, అంటే ఆమె స్వతహాగా అన్నదా ఆమెతో చెప్పించారంట. ఏది చెప్పిస్తారు, మీరు ఇట్లా చెప్పండి అమ్మా అని చెప్పిస్తారు. ఏం చేస్తారు మరి? గట్టిగా పెట్టుకుంటే మంత్రి పదవి పోతుంది. కాబట్టి వాళ్ళకున్న ఆ పెత్తనంతో ఆమె నోరు ముయించే ప్రయత్నం చేశారు. కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట పేరుతో ఇవాళ ఆమె జనం బాటకు శ్రీకారం చుట్టారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఫస్ట్ నేను ఆమె గురించి ఇంట్రెస్ట్ లేదు నాకు, ఆమె గురించి మాట్లాడాలని. కానీ మీరు అడిగారు కాబట్టి ప్రజల మధ్య పోతుంది ఆమె. తన పార్టీ పెడితే ఇది ప్రజల సపోర్ట్ ఉంటుందా ఉండదా అని తెలుసుకోవడానికి పోతున్నది. ప్రజలే చెప్తారు పోయినాక, దాన్ని బట్టి ఆమె ఏం చేస్తుంది అనేది చూద్దాం. అంటే ఈరోజు గన్ పార్క్ దగ్గర ఆమె కామెంట్ చేసింది సార్, అమరవీరుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో అందరికీ న్యాయం జరగలేదు, సో నేను క్షమాపణలు అడుగుతున్నా అని చెప్పి, అంటే కేసీఆర్ తప్పు పట్టినట్టు కనిపించింది. ఆమె పనే అది కదా, ఆమె పనే కేసీఆర్ను ప్రజల మధ్య దోషిగా నిలబెట్టడం. ఆమె ఆ పని మంచిగానే చేస్తున్నది. ఆ తండ్రి ఆలోచించాలి, దాని సమాధానం బీఆర్ఎస్ చెప్తుంది. ఇక బండి సంజయ్ బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారిని బంగారంతో నిర్మిస్తా అనడం కావచ్చు, పెద్దమ్మ తల్లి గుడిని పునర్నిర్మాణం చేస్తా అనడం కావచ్చు, ఎట్లా చూడొచ్చు? పెద్దమ్మ గుడి బాగానే ఉంది, దానికి ఏం పునర్నిర్మాణం అవసరం లేదు. భాగ్యలక్ష్మి అనేది చార్మినార్కు ఒక మూలకు ఉన్నది. అది అక్కడ ఆయన ఏ రకమైన ప్రయత్నం చేసినా కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఇంకెక్కడైనా కట్టుకోవచ్చు, గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి, అక్కడే కట్టి మళ్ళీ మత సామరస్యాన్ని దెబ్బతీసే ఆలోచనలు ఎందుకు చేయాలి? నువ్వు ఉన్నదాన్ని అంతవరకు నువ్వు బంగారు కిరీటం పెడతావా, దానికి ఏం చేస్తావు అనేది నీ ఇష్టం. కానీ దాన్ని పెద్దగా చేద్దాము అని అంటే అక్కడ ట్రాఫిక్ సమస్యలు, చార్మినార్ కూడా ఇబ్బంది అవుతుంది. అది హెరిటేజ్ ప్రాపర్టీ అది. కాబట్టి మత సామరస్యం దెబ్బతినకుండా, చార్మినార్ను డిస్టర్బ్ చేయకుండా, హెరిటేజ్ని డిస్టర్బ్ చేయకుండా ఆయన ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఎక్కడ వాళ్ళకి అధికారంలోకి ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, అది ఢిల్లీ బహుత్ దూరే అంటాం కదా. అవును సార్. సో వాళ్ళకు కూడా హైదరాబాద్ బహుత్ దూరే బీజేపీకి. జరగని అని చెప్పుకుంటాం, సాధ్యమేటి కాదు అవి సార్. ఓవరాల్గా నక్సల్స్ విషయంలో మరొకసారి, అంటే లొంగిపోయిన నక్సల్స్ ఆషన్న మల్లోజుల విషయంలో వాళ్ళు విప్లవ దోహులు అంటూ కావచ్చు, మరి అంటే ఇప్పటికే అడవుల్లో ఉన్న వాళ్ళు కేంద్ర కమిటీ సభ్యులు కామెంట్ చేయడాన్ని మనం ఎట్లా చూస్తాం? ఇన్ని రోజులు కలిసి వాళ్ళంతా మరి ప్రాణాలకు తెగించి మరి పోరాటం చేశారు, దాన్ని మనం ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు నక్సలైట్స్ వల్ల చాలా మేలు జరిగింది, తప్పేం లేదు అందులో. అవును. ఒకటి, వాళ్ళు అడవులను కాపాడగలిగారు. తర్వాత అటవీ సంపదతో పాటుగా ఖనిజ సంపదను కూడా కాపాడారు. వాళ్ళు లేకపోతే ఎప్పుడో ఛత్తీస్గఢ్ అడవులు కూడా మొత్తం ఖాళీ అయిపోయేటి.
కానీ ఈరోజున్న పరిస్థితి చూసినట్టయితే గత కొంతకాలంగా ఆపరేషన్ కాగార్ కావచ్చు, అంతకుముందు గ్రీన్ హంట్ కావచ్చు, ఈ రకరకాల పేర్లతోని వాళ్ళని ఏరివేసే కార్యక్రమం అనేది చాలా మొదలైంది. ఇవాళ శ్రీనివాస్ గారు ఇంకొక డిఫరెంట్ కోణం చెప్తాను నేను. ఏంటంటే సార్, ఇవాళ నక్సలైట్స్ వీక్ కావడానికి ప్రధాన కారణం అమిత్ షా కాదు. ప్రధాన కారణము వాళ్ళ మీద కక్ష గట్టి చంపేస్తున్న ఆర్మీ కూడా కాదు. ఇవాళ వాళ్ళకు ప్రజల మద్దతు లేకపోవడమే వాళ్ళ ఓటమికి కారణం. వాస్తవంగా ఛత్తీస్గఢ్లో ఉన్న ఆదివాసులు ఎవరు మీరు రండి మమ్మల్ని కాపాడండి అని ఎన్నడూ పిలవలేదు వీళ్ళను. తెలంగాణలో ఎప్పుడైతే నిర్బంధం ఎక్కువైందో గోదావరి దాటి సేఫ్ జోన్గా తలదాచుకోవడానికి పోయారు అడవుల్లోకి. ఈ 40 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే 1980sలో పోయారు వీళ్ళు. అవును. ఈ 45 ఏళ్లలో మెల్లమెల్లగా ప్రజలు దూరమైంది వీళ్ళకు. ప్రజల మద్దతు ఉన్న దగ్గర వాళ్ళకి సేఫ్టీ లేదు, తర్వాత సేఫ్టీ ఉన్న దగ్గర ప్రజల మద్దతు లేదు. మద్దతు మొదట్లో ఉండే, కానీ ఎప్పుడైతే వీళ్ళు కొన్ని కార్యక్రమాలు టేకప్ చేశారో క్రమక్రమంగా ప్రజల లోపల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏం చేశారు, అది ఎంతవరకు నిజమో వాళ్ళే చెప్పాలి. 2000 దాకా ప్రభుత్వ పాఠశాలల్ని క్లోజ్ చేశారు, కొన్ని కూల్చేశారు. వీళ్ళు జనతన్ సర్కార్ అని చెప్పి వీళ్ళ స్కూల్లో ఓపెన్ చేశారు అని చెప్పారు 2000 సంవత్సరం. ఆ తర్వాత ఆ స్కూళ్ళలో చదివిన వాళ్ళకు ప్రభుత్వం సర్టిఫికేట్ ఇవ్వనన్నది. వీళ్ళ విద్యాభ్యాసం వీళ్ళు మొదలుపెట్టారు. అప్పుడు ఏమవుతుంది, వ్యతిరేకత వస్తుందా రాదా? తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డుకుంటే వాళ్ళకు కొంత కోపాలు వస్తాయి. అంతటా సెల్ ఫోన్లు వాడుతున్నారు, సెల్ టవర్లు వేయొద్దు అన్నారు ఇక్కడ. అంతటా బాగుల మీద బ్రిడ్జిలు అవుతున్నాయి, రోడ్లు అవుతున్నాయి. ఇక్కడ మీకు రోడ్లు అయితే కనుక మీ భూమి గుంజుకుంటారు, మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి వీళ్ళు రోడ్లు వేయనీయలేదు, సెల్ టవర్లు వేయనీయలేదు, ఆ స్కూళ్ళను కూడా నడవనీయలేదు. వీళ్ళ నుంచే డాక్టర్లు వచ్చారు, వీళ్ళ నుంచే టీచర్లు వచ్చారు, వాళ్ళని కాపాడిళ్ళు, వాళ్ళకు విద్య వైద్యం అన్నీ అందించారు. కానీ వాళ్ళకు బయట ఈవెన్ వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవద్దన్నారు, ఎలక్షన్స్ పెట్టొద్దన్నారు అక్కడ. ఇక వాటికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, పంచాయతీరాజ్. అంటే ఇవన్నీ మాకు వీళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోతుందనే ఫీలింగ్ మెల్లమెల్లగా వాళ్ళల్లో డెవలప్ అయింది. వాళ్ళల్లో డెవలప్ కాకపోయినా ఈ పోలీసులు డెవలప్ చేస్తారు. అవును. దీనివల్ల ఏమైందంటే కొంత ఇంకోటి, అక్కడ చదువుకున్న వాళ్ళను 7th 8th 9th చదివే టైంలోనే వీళ్ళ స్కూళ్ళల్లో జనతన్ సర్కార్ వాళ్ళను వీళ్ళ ఐడియాలజీ చెప్తారు కాబట్టి సహజంగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. వీళ్ళ పాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళందరినీ రిక్రూట్ చేశారు. ఆ రిక్రూట్మెంట్ ఇప్పుడు అయితలేదు, మెల్లమెల్లగా తగ్గిపోయింది. దానికి ప్రభుత్వం కూడా కారణం, జరుగుతున్న హింస, ప్రతి హింస కారణం, ఇవన్నీ కూడా కారణాలే. అంటే మెల్లమెల్లగా ప్రజలల్లో కోవట్టులు తయారైనలు. అందులో నుంచే డిఆర్జీ అని చెప్పేసి ఈ ఒక పోలీసు ఇదివరకు సల్వా చూడమని మహేంద్ర కర్మ అని ఉండేవాడు ఎమ్మెల్యే. ఆయన కొంత గిరిజనులను, కొంతమందిని యువకులను చేరదీసి సల్వా చూడమని పెట్టి వాళ్ళ మీద దాడులు చేయించడం, వాళ్ళ గుడిసెలు తలగబెట్టేయడం, ఇట్లాంటివన్నీ చేశాడు. సరే, మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మొన్న ఉపరాష్ట్రపతి పోటీ చేశారు కదా, ఆయనే సుప్రీంకోర్టులో ఆయన పక్కన ఇంకొక జడ్జి ఇద్దరు కలిసి ఈ సల్వా చూడని తప్పు పట్టారు. తప్పు పట్టిన తర్వాత దాన్ని రద్దు చేయమని చెప్పారు. తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, అన్ని ఆంక్షలు సడలించి హైట్ తక్కువ ఉన్నా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసింది. అడవులకి వెళ్ళి, గిరిజన గూడాలకి వెళ్ళి, ఇక పోలీస్ నౌకరు వస్తుందంటే వాళ్ళకు పెద్ద సాలరీస్ ఉంటాయి కదా, ఇన్సూరెన్స్ ఉంటుంది, సాలరీస్ ఉంటాయి. ఆ తల్లిదండ్రులకు సంతోషం, ప్రభుత్వం జాబ్ ఇస్తుందంటే పోయి అందులో రిక్రూట్ అయ్యారు. ఎవరెవరైతే సరెండర్ అయిన నక్సలైట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందులో రిక్రూట్ చేశారు. అందులో పర్టికులర్గా ఈ ట్రైబల్ ఏరియా నుంచి ఎవరైతే పీపుల్స్ వాళ్ళు పోయారో వాళ్ళల్లో ఎక్కువ మంది సరెండర్ అయ్యారు. మళ్ళీ వాళ్ళకు తుపాకులు ఇచ్చి యూనిఫామ్ వేశారు డిఆర్జీ. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ గ్రామాలల్లో వాళ్ళు అగైనెస్ట్ నక్సలైట్లకు అగైనెస్ట్గా కొంతమందిని తయారు చేసుకున్నారు. అక్కడనే తిరుగుబాటు స్టార్ట్ అయింది. అయితే ఆ రోజు ఉన్న పరిస్థితి ఇవాళ లేదు. రెండవ చుట్టుముట్టి వీళ్ళను కంప్లీట్ ఖతం చేయాలని చెప్పి అమిత్ షా పంతం పట్టాడు, ఈ ఆపరేషన్ కగార్లు ఇవన్నీ. అంటే నేనేమంటున్నా అంటే, ఆనాడున్న ప్రజల మద్దతు ఈనాడు లేనప్పుడు, ప్రజలు వీళ్ళు కావాలని కోరుకోనప్పుడు
వీళ్ళ నుంచి ప్రజలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఉమ్, ఇంకెందుకు ఉండాలి ఆడ? అవును. ఎందుకు సాయుధ పోరాటం చేయాలి? అవును. ఎవరి కోసం సాయుధ పోరాటం చేయాలి? కాబట్టి ఈ సాయుధ పోరాటం అనేది ఇక ముందుకు పోదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే లోపల ఉన్నారో ఇడ్మా ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, ఉమ్, ఇంకో 5-6 కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉండొచ్చు, అవును. గణపతి కూడా ఉండొచ్చు. ఉమ్. వీళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు పోరు అనేది వాస్తవం. అంటే ఆశాన్న మల్లోజుల లొంగుబాటే కరెక్ట్ అంటారు. 1000% కరెక్ట్. ఓకే, మరి వాళ్ళను ఇప్పుడు కోవట్లు అని కూడా అంటున్నారు కదా సార్, దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇది వాళ్ళకు అలవాటు అయిపోయింది. ఎవరు బయటకు వెళ్తే వాళ్ళని కోవట్లు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఏమో ముద్రేస్తుండ్రు, మా కేంద్ర కమిటీ సభ్యులు వీళ్ళందరూ చనిపోవడానికి వీళ్ళే కారణం అని అంటారు. ఉమ్, మరి ఆ టైంలో వాళ్ళు లోపలనే ఉన్నారు కదా. అవును. వీళ్ళు సరెండర్ అయినాకనైతే ఎవరు చనిపోలేదు కదా, అంతకుముందే కదా చనిపోయింది. అవును. మరి వాళ్ళు ఎట్లా పట్టించిండ్రు? వాళ్ళు మీతోనే ఉన్నారు కదా, ఆశన్న మీ దగ్గరనే ఉన్నాడు కదా. అంటే ఇట్లా రాళ్ళేయడం అనేది వాళ్ళకి అలవాటైంది. సరే, ఏది ఏమైనా కూడా ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి మంచి పని చేశారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది. సార్, వాళ్ళందరూ బతికేవాళ్ళు, ఇవాళ చనిపోయిన చాలామంది బతికేవాళ్ళు. అవును. ఇప్పుడు పోయిన సంవత్సరం 1200 మంది సరెండర్ అయినలు. అవును. ఈ సంవత్సరం కూడా చాలామంది సరెండర్ అయినలు 25లో కూడా. అవును. మరి ఇంకెవరిని పట్టుకొని మీరు సాయుధ పోరాటం చేస్తారు? ఎవరితో చేస్తారు? రిక్రూట్మెంట్ లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు, అడవులు మిమ్మల్ని కాపాడతలేవు. అంటే ఇది ఒక ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం వాళ్ళు ముందుకు పోవాలి అని తీసుకోవడం. రెండవది, నాకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళంటే వాళ్ళు లోపల ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ఈ బయటకు వచ్చిన వాళ్ళ తోకబట్టుకొని పోకుండా ఉండటానికి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ బయట కూర్చొని ఇక్కడున్న సానుభూతి పనులు అనుకునేటోళ్ళు వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఆ సాయుధ పోరాటం ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నదో వాళ్ళకు తెలుసు. వీళ్ళు ఇక్కడ కూర్చొని మీరు సాయుధ పోరాటం చేయండి, మీరు చేసేదే కరెక్టు, బయటకు వచ్చిన వాళ్ళు కోవర్ట్లే, ఇది అర్థం లేని మాటలు. ఇప్పటికే వాళ్ళకి సానుభూతి లేదు ఇక్కడ ప్రజలలో. ఇప్పుడు ఇటువంటి స్టేట్మెంట్లతో పూర్తిగా దూరం అవుతారు ప్రజలకు. ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ కూర్చొని మీరు సాయుధ పోరాటం చేయండి, మేము మాత్రం ఏసీ రూమ్లలో ఉంటాం. ఏం పద్ధతి అది? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలను అయితే నేను తీవ్రంగా అసహించుకుంటున్నా. సార్, ఫైనల్గా అమిత్ షా మార్చి వరకు డెడ్ లైన్ పెట్టిండు, ఏం జరగబోతుంది? ఆయన డెడ్ లైన్ వల్ల తగ్గుతలేదు ఇది, వీళ్ళ స్వయం నిర్ణయం అది. ఓకే, వాళ్ళు అనుకుంటే ఆయన డెడ్ లైన్ ఏం పనిచేయదు. ఇప్పుడు ఇదే ఆశన్న మల్లోజుల లోపల ఉండుంటే అక్టోబర్, ఇప్పుడు 69 జూన్ జూలైలోనే వెంగళరావు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు శ్రీకాకుళంలో నక్సలైట్లని ఖతం చేసినా ఇక దేశంలో ఎక్కడ నక్సలిజం ఉండదు అని చెప్పిండు. ఆయన తర్వాతనే పుట్టింది దేశంలో నక్సలిజం. ఇప్పుడు అమిత్ షా ఖతం చేస్తా అంటాడు, ఇది ఇంకో రూపంలో వస్తుంది. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు సాయుధ పోరాటం కంటిన్యూ చేస్తామన్న వాళ్ళు ఒకవేళ ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఆయుధాలు దాచుకుంటారు. పాండవులు కదా జమ్మి చెట్టు మీద పెట్టి సమయం వచ్చినప్పుడు మళ్ళీ తీసినట్టు ఏదో ఒకరోజు మళ్ళీ తీస్తారు వాళ్ళు. ఆ సాయుధ పోరాటాన్ని కంప్లీట్గా మేము ఆపుతా ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళంతా వాళ్ళు ఆపితే అది ఆగిపోతుంది. ఈయన ఛత్తీస్గఢ్లో ఒక్క దగ్గర మేము లేకుండా చేస్తే జార్ఖండ్లో పుడుతుంది, మళ్ళీ జార్ఖండ్లో లేకుండా చేస్తే బీహార్లో పుడుతుంది. ఆగుతుందా ఇది? కాకుండా ఆ సిద్ధాంతమే నా దృష్టిలో కరెక్ట్ కాదు. కొండపల్లి సీతారామయ్య గారు 78-79 నేను ఆయనతో చెప్పాను, కలిసింది. ఈ పద్ధతిలో మీరు ముందుకు పోవడం అనేది, అప్పటికి ఇంకా పీపుల్స్ వార్ పేరు కూడా పెట్టలే, ఈ వర్గశత్రు నిర్మూలన అనేది కరెక్ట్ కాదు. మీరు ఈ రకంగా ముందుకు పోతే లాస్ట్కు మీరు ఎంతమంది చంపిన్లు, మీరు ఎంతమంది చచ్చిపోయినలు కౌంటే మిగులుతుంది. ఏవో కొన్ని ఫలితాలు వస్తాయి, సంస్కరణలు ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి, గిరిజన కార్పొరేషన్లు, ఐటీడీఏలు, కొంత ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ దానికోసం ఈ సాయుధ దళాలు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పాం. అప్పుడు ఏర్పాటు చేస్తాను, ఇంకా కొత్తగా అప్పటికి కాలేదు. ఆ కాకముందే చెప్పాను నేను. నేనెందుకు చెప్పానంటే అప్పుడున్న ఇంకొక పార్టీ ఏదైతే ఉన్నదో దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, ఆయన ఒక డాక్యుమెంట్ రాశారు, భారత విప్లవకారులో అతివాద ధోరణి. అది చదివిన నేను. చదివి ఆయన సిద్ధాంతమే కరెక్ట్, మీరు చేస్తే తప్పు అని చెప్పాను. ఇవాళ చూస్తే ఆ డాక్యుమెంట్ అతివాద ధోరణి అని డివి గారు రాసింది. ఇవాళ ఉన్న పరిస్థితిని ఆయన 50 ఏళ్ల కింద చెప్పాడు. మీరు కూడా చెప్పారు? నేను పర్సనల్గా చెప్పాను. చెప్తే సార్ ఆయన కొండపల్లి సీతారాం, నువ్వు పిల్లోడు 21 ఏళ్ళు ఉన్నాయి అప్పుడు, నువ్వు పిల్లోడివి, నీకు సిద్ధాంతం తెలియదు, ఇప్పుడు నీకోసం నేను సిద్ధాంతం మార్చుకోవాలన్నా? కరెక్ట్, అదే ఒక మాటలో కొట్టిపడేసిండు ఆయన. సత్యమూర్తితో నేను 7 రోజులు వేర్వేరు సందర్భాలలో 7 times డిస్కస్ చేశాను. ఆయన నన్ను కన్విన్స్ చేయలేకపోయాడు. అంతకుముందు వరవరావు గారితో మాట్లాడా, వాళ్ళిద్దరు చనిపోయిన వరవరావు గారు అయితే బతికే ఉన్నారు కదా. అంటే మొదటి నుంచి నేను వ్యతిరేకించాను.
ఆ తర్వాత నేను దేవులపల్లి వెంకటేశ్వరరావు గారితో కలిసి పనిచేశాను. ఓకే. ఈ డిస్కషన్ అప్పుడు ఆయన నేను చూడలేదు కానీ ఆయన డాక్యుమెంట్ చదివాను. బట్ ఇప్పటికైనా వాళ్ళు ఆ దారి మార్చుకుంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఓవరాల్గా 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఎలా ముందుకెళ్తుంది సార్? కపిలవాయి దిలీప్ కుమార్ అనే అతను కూడా పాదయాత్ర చేస్తున్నారు. అదే క్రమంలో మరి ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక వర్గం, తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య, తర్వాత చిరంజీవులు, వీళ్ళు ఒక వర్గం. అంటే బీసీల కోసం ఇన్ని వర్గాలు ఏర్పడితే దీంట్లో మొన్న జరిగిన బంద్ లాగానే దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? 42% రిజర్వేషన్లు అనే అంశం ఎలా తేలుతుంది? అంటే ఈ అంశాన్ని అమలు చేసే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేదు. సార్ ఆయన చేరాల్సిన అంటే గమ్యాన్ని ఎట్లా చేర్చాలి అనే దారి తెలిసినా కూడా ఆ దారిలో పోవట్లేదు ఆయన కావాలనే. అంటే బీసీలను మోసం చేస్తున్నాడు. ఈ కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో కొంతమంది అప్పుడప్పుడు ఆయన మోసాలలో భాగమవుతారు. కానీ ఈశ్వరయ్య గారైనా చిరంజీవులు గారైనా వాళ్ళు మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు, ఇది రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప కాదు అని చెప్పి. సరే, ఇవాళ కృష్ణయ్య గారు బీజేపీలో ఉన్నాడు. ఆయన ఒకవేళ ఆయన సీరియస్గా అందరిని ఆర్గనైజ్ చేసి పార్టీలందరినీ కలుపుకపోయి మోడీ దగ్గర తీసుకుపోయి ఇది మా అవసరం, మీరు సవరణ చేయండి అని అంటే అది ఒక తీరు ఉంటుంది. అది చేయకుండా ఇక్కడ మనము ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. బీసీలలో మొదటి నుంచి కూడా అనైక్యత ఉన్నది. బట్ ఈ బీసీ రిజర్వేషన్ల వల్ల కొంత అవేర్నెస్ పెరిగింది. మన బంద్ జయప్రదమైంది. కేవలం ఈ పార్టీలు చేస్తే కాలేదు అది. ఇక పార్టీలలో కూడా ఒక బీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో వాళ్ళ బంద్లో పాల్గొన్నట్టు కనబడలేదు మనకి. పొద్దున 5:30కే మోస్తానాచారి పోయి డిపో దగ్గర కూర్చొని బస్సులు రాకుండా ఆపిండు. ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ రేవంత్ రెడ్డే కాదు, ఆ పార్టీ నాయకులు కూడా కనబడలేదు. కానీ 9-10 వరకు టీవీలలో ఎక్కడ చూసినా కూడా గులాబీ కండువాలు కనబడేసరికి ఇక మేము వెనకబడిపోతున్నామేమో అని చెప్పి 2 పార్టీలు కూడా పోయినాయి. అంటే ఎవరికి వ్యతిరేకంగా బంధకాలు ఇచ్చింది అనేది అర్థం కాలే. ఆడ ఇప్పుడు ఎవరికో ఒకరికి వ్యతిరేకంగా ఉండాలి కదా బంధకాలు. రేవంత్ రెడ్డి వల్ల ఇది మోసం జరుగుతుందని ఆర్ కృష్ణయ్య గారు కూడా మనం ఒత్తిడి తీసుకురావాలి అంటున్నాడు. ఎవరి మీద? అదే కదా, ఆయన బీజేపీ, ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా బంధులు చేయడం అనేది కరెక్ట్ కాదు అది సార్. కాబట్టి ఒక సరే ఏది ఏమైనా బీసీలలో ఒక చైతన్యము సోయి పెరిగిందని చెప్పడానికి ఆ బంద్ ఒక నిదర్శనం. వాళ్ళ బంద్లో పాల్గొన్న బీసీ సోదరులందరూ కూడా అభినందనలు. ఈ ఐక్యత అనేది రాకుండా బీసీల యొక్క ప్రయోజనాలు నెరవేరవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం భావజాల వ్యాప్తి కానీ, జన సమీకరణ కానీ, ఆందోళన కానీ, ఒక రాజకీయ పార్టీ నిర్మాణం కానీ ఎట్లయితే జరిగిందో బీసీల విషయంలో అది జరిగేదాకా బీసీల కోరికలు నెరవేరాయి, బీసీ రాజ్యాధికారం కూడా రాదు. అంటే వాట్ అబౌట్ మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి సార్? 42% ఇచ్చి తీరుతాం, ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెప్తుంది కదా. చేయరు. రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల రిజల్ట్ వచ్చినాక కాంగ్రెస్ కనుక గెలిస్తే వాళ్ళ పార్టీ తరఫున మేము మా పార్టీలో 42% బీసీలోకి సీట్లు ఇచ్చినామని చెప్పి ఎన్నికలకు పోతారు. ఆయన ఒకవేళ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మోడీ గారు పెట్టేవారేమో, కానీ ఆ ప్రయత్నం జరగలేదు. అంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది సార్? కోర్టు చెప్తుంది కనుక ఆ డైరెక్షన్లో వెళ్తామని చెప్పి అంతే అంటది, ఇంకేముంటుంది. కోర్టు ఆదేశాలు, కోర్టు తీర్పును శిరసా వహిస్తున్నాం అంతే, వేరే మార్గం లేదు మాకు అని చెప్తారు. అప్పుడు కాంగ్రెస్ మీద ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది, ఇప్పుడు కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆయన చేసిన ఈ డ్రామాల వల్ల నవీన్ యాదవ్కి ఇప్పుడు దెబ్బ పడుతుంది. అంటే బీసీ రిజర్వేషన్ల అంశం జూబ్లీహిల్స్ కూడా తక్కుతుంది కదా. ఎందుకంటే నిజంగానే ఆయన మోడీ దగ్గర సీరియస్గా ట్రై చేసి అఖిల పక్షాన్ని తీసుకుపోయి కనీసం బీజేపీ ఎంపీలన్నా తీసుకుపోయి మోడీ దగ్గర ప్రయత్నం చేసి ఉంటే నమ్మేవాళ్ళు. అప్పుడు నవీన్ యాదవ్ కొంత ప్లస్ అయ్యేది. ఇప్పుడు ఆ కోపం ఉన్నది అందరికీ. బీసీ క్యాండిడేట్కి ఇచ్చినా కూడా బీసీల కోపం ఉంది, ఈయన మోసం చేస్తున్నాడు మనల్ని. చూడాలి ఏం జరుగుద్ది అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తానికి మీ విలువైన సమయాన్ని కేటాయించారు, మంచి విశ్లేషణ ఇచ్చారు. సో ఇది ఇవాల్టి వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. చూస్తూనే ఉండండి 99 టీవీ.